హెచ్ఎంటీవీ యజమాని వామన్రావు డైరెక్టర్గా ఉన్న బీవీఎం సంస్థకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా భూ కేటాయింపులు చేసింది. విశాఖపట్నం ఎండాడలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణం పేరుతో భూములు అప్పగిస్తోంది. భూములు కేటాయింపునకు అంగీకరిస్తూ ఏపీ కేబినెట్ తీర్మానం చేసింది. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే అక్కడ ఇప్పుడు ఎకరం భూమి సుమారుగా 30 కోట్ల రూపాయల విలువ చేస్తుంది. 30 కోట్ల రూపాయల విలువైన భూమిని ఇప్పుడు ఎకరా కేవలం 1,50,00,000 రూపాయల చొప్పున వామన్రావు హెచ్ఎంటీవీ సంస్థకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ భూములు 30 ఎకరాల భూమి వరల్డ్ ట్రేడ్ సెంటర్కి కేటాయించడం అన్నది చాలా పెద్ద చర్చకి ఆస్కారం ఇస్తుంది. ఎందుకంటే అమెరికాలో ఉన్నటువంటి వరల్డ్ ట్రేడ్ సెంటర్ అందరికీ తెలుసు. గతంలో 2011లో బిన్ లాడెన్ దాని మీద దాడి చేయడం, ఆ ట్విన్ టవర్స్ని నేరుగా వెళ్ళి విమానాలు ఢీకొట్టడం, దాని తాలూకా దృశ్యాలు ఇప్పటికీ చాలామందిని వెంటాడుతూ ఉంటాయి. అలాంటి వరల్డ్ ట్రేడ్ సెంటర్కి సంబంధించినటువంటి మొత్తం విస్తీర్ణమే 16 ఎకరాల్లో అమెరికాలోని న్యూయార్క్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ నడుస్తుంటే, ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ని 30 ఎకరాల్లో నిర్మించబోతున్నట్టుగా చంద్రబాబు ప్రభుత్వం చెబుతుంది. అంటే అమెరికా కన్నా డబల్ విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉంటుందన్నమాట. ఎట్లా ఉందో చూడండి. అమెరికా కన్నా రెట్టింపు, పైగా 30 ఎకరాల భూమి అంటే ఎకరా 30 కోట్ల రూపాయల చొప్పున చూసినా సుమారుగా 900 కోట్ల రూపాయల ఖరీదైన భూమిని కేవలం 45 కోట్ల రూపాయలకే ఇచ్చేస్తూ అక్కడ భారీ వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణం జరుగుతుంది అని చెప్తున్నారు. ఇలా కేటాయింపుల వెనక ఏదైనా మతలబు ఉందా? ఇలా కొన్ని సంస్థలకి భారీగా ప్రయోజనాలు కల్పిస్తూ అవసరం లేనంత పెద్ద మొత్తంలో ప్రభుత్వ భూముల్ని చాలా నామమాత్రపు ధరకు ఇచ్చేస్తూ దీని వెనక ఏమైనా అసలు కారణాలు వేరుగా ఉన్నాయా అనే సందేహాన్ని చాలామంది వ్యక్తం చేసే పరిస్థితి వస్తుంది. ఇట్లా అమెరికా కన్నా ఇంకా చెప్పాలంటే చైనాతో పోటీ పడుతూ వరల్డ్ ట్రేడ్ సెంటర్ని ఇండియాలో నిర్మించడం అంటే చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. న్యూయార్క్లో 16 ఎకరాల్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ నడుపుతున్నారు. అలాంటిది ఆంధ్రప్రదేశ్లో, అందులోనూ విశాఖలో 30 ఎకరాల విస్తీర్ణంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మిస్తాము అని చెప్తున్నటువంటి తీరు వెనక భారీగా భూ బదలాయింపు భాగోతం ఏమైనా ముడిపడి ఉందా అనే సందేహాలు పెరుగుతున్నాయి. చాలామంది ఈ భూ కేటాయింపుల మీద ఆసక్తిని, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే విశాఖలో భూములు కేటాయింపు విషయంలో ఉరసా వంటి సంస్థల ఉదంతం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ పరువు తీసే స్థాయిలో ఆ కేటాయింపులు ఉండడం చాలామంది నుంచి వ్యతిరేకతకి కారణమయ్యింది. అలాంటిది ఇప్పుడు బీవీఎం ఎనర్జీకి సంబంధించినటువంటి సంస్థ కూడా అదే రీతిలో భూ కేటాయింపులు 900 కోట్ల రూపాయల విలువైన భూమిని కేవలం 45 కోట్ల రూపాయలకే అప్పగిస్తూ అది కూడా భారీ ట్రేడ్ సెంటర్ వస్తుందనేటువంటి ప్రచారం చేస్తున్నటువంటి వైనం విస్మయకరంగా మారుతోంది.